హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా అప్పటికప్పుడు మనం పూర్ణం బూరెలు ఏ పప్పు యూస్ చేయకుండా ఎలా ఈజీ మెథడ్లో చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అంటే మనం ఉప్మా రవ్వ అంటాం కదా, దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వ ఒక కప్పు వేసుకుని కొద్దిగా నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసి స్టవ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. మనం రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. దీనికి హెల్దీగా ఉండడానికని నేను బెల్లంతో ఈ రెసిపీ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో షుగర్నైనా యూస్ చేయొచ్చు. ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల వాటర్ పోసి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి కలిపేయాలి. ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలండి. అంటే మనం ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి. ఇలా చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఎలా ఉందో. అది ఉడికేలోపు, దగ్గర పడేలోపు మనం వేరొక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసి వేయించుకోవాలి. చూడండి, ఇది మనం ఇలా దగ్గర పడుతున్న టైంలో ఒక 2-3 ఇలాచీ మెత్తగా స్మాష్ చేసి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనం వేయించుకుంటున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి. ఈ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ రెసిపీలో పోసేస్తే అక్కడక్కడ ఇది మనం పూర్ణం కోసం చేస్తున్నాము. ఈ కేసరి అనేది ఇది లోపల మనం పూర్ణం కింద యూస్ చేస్తాం కాబట్టి మనకి అక్కడక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా తగులుతాయి తినేటప్పుడు. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా, అంటే స్మూత్ రెసిపీ కాదండి, కొద్దిగా బాగా దగ్గర పడే వరకు కూడా ఇలా ఉడికిస్తూనే ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఈలోపు వేరొక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఒకవేళ చిన్నదైనా పెద్ద ప్యాకెట్ అయినా తీసుకోండి. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేరొక ప్యాన్లో పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం పూర్ణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా రవ్వ కేసరిని, ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని బ్రెడ్ని ఇలా జస్ట్ వాటర్లో డిప్ చేయాలి అంతే. అలా ముంచి పెట్టకూడదు, మొత్తం వాటర్ అంతా పిండేయాలి. ఇలా పిండేసిన తర్వాత ఇలా అరిచేతిలో పెట్టుకుని మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేసరి రౌండ్గా చుట్టుకున్నాం కదా లడ్డూలాగా, అది పెట్టి ఇలా మొత్తం చుట్టూ కవర్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడైందో లేదో చూసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం బూరెల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసి 2 వైపులా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఈజీ మెథడ్లో వెంటనే అయిపోయే పూర్ణం బూరెలు రెడీ అండి. ఇది ఇప్పటి నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం అమ్మవారికి కానీ లేకుంటే వినాయక చవితి వస్తుంది, వినాయకుడికి కానీ మనం ఎంతో మంచిగా త్వరగా అయిపోయే ప్రసాదం రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, లోపల మంచిగా ఉంది, బయట బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.